నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. పగలు యాంటీనాచ్, రాత్రి ప్రోనాచ్. సొంతూల్లో యాంటీనాచ్, పొరుగురు పోతే అక్కడ ప్రోనాచ్. అవకాశం లేకపోతే యాంటీనాచ్, ఉంటే ప్రోనాచ్. మహారచయిత గురజాడ కన్యాశుల్కం నాటకంలో కరటక శాస్త్రి చెప్పిన భాష్యం ఇది. ప్రోనాచ్, యాంటీనాచ్ అంటే అర్థం తెలిసిందే. వేశ్య సంపర్కానికి అనుకూలం, వ్యతిరేకం. సంస్కృత వేషధారులు ఎంత కృతకంగా ఉంటారో గురుజాడ వారి ఈ మాటల్లో వెల్లడిస్తాయి. మన దేశంలో చాలామంది మేధావులు, రచయితలు, ఉదారవాదులు సరిగ్గా ఇలాంటి వాళ్ళే. వీళ్ళ బుద్ధి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని బట్టి మారిపోతూ ఉంటుంది. దృష్టి, రంగు మార్చుకుంటుంది. పత్రికను బట్టి రాసిన వ్యాసంలో గొంతును కూడా మార్చగల రచయితలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఛానల్ని బట్టి వాగ్ధోరణిని మలిచే ఉదారవాదులు, మేధావులు కూడా భారతదేశంలో కుక్కొల్లలుగా ఉన్నారు. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వతంత్రం ఏమైనా అధికారంలో ఉన్న పార్టీని బట్టి మేధావుల చూపు, మాట, నోటి తీట సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. బీజేపీ ఉంటే ఒక రకం, కాంగ్రెస్ ఉంటే మరో రకం, అటు ఇటు కాని ప్రభుత్వం ఉంటే అప్పుడు ఇంకో రకం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అరుంధతి రాయ్ అనే రచయిత్రి 15 ఏళ్ల క్రితం ప్రదర్శించిన మేధో పైత్యానికి చట్ట ప్రకారం ఇప్పుడైనా మందు వేయొచ్చని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి జారీ చేశారు. ఇంకేముంది, చాలా మంది వాక్ స్వాతంత్రం, దాని పవిత్రత, ఘనత, చరిత్రల గురించి భారత ప్రజాస్వామ్యానికి, ప్రజానికానికి పాఠాలు చెప్పడానికి బెత్తాలు పుచ్చుకొని మరోసారి దేశం మీద పడ్డారు. మేధావి, రచయిత, వామపక్షవాది, ఉదారవాది వగైరా బిరుదులు పుట్ట అనదగ్గ ఒకరు ఇదే అంశం మీద రాసిన వ్యాసం తెలుగు అనువాదాన్ని ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఈ మధ్య ప్రచురించింది. ఈ బాపతు వ్యాసాలలో దీని సంఖ్య ఎంతో కూడా చెప్పడం కష్టం. చరిత్ర మరువలేని జాతీయాహంకారాన్ని కొండగుర్తు వంటి జలియాన్ వాలాబాగ్ ఘాతకానికి పాల్పడిన బ్రిటిష్ ప్రభుత్వం పట్ల నిరసన ప్రకటించడానికి ఆ కాలం భారతీయులకు ఉన్న హక్కు ఎలాంటిది అని అడిగితే ఎవరైనా నిరసన హక్కు సహజమైనదని అంటారు. ఇక గాంధీజీ మార్చి 18, 1922లో యంగ్ ఇండియాలో ఇదే హక్కును తిరుగు లేకుండా బలపరిచినట్లు కూడా ఆ రచయితే స్పష్టం చేశారు. గాంధీజీ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండడాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను అన్నారట. ఆ అసంతృప్తి ఎలా ఉండాలో కూడా ఆయనే చెప్పారట. అదే చూద్దాం. ఒక వ్యక్తికి ఆ వ్యక్తి హింసను తలవంచనంత వరకు, హింసను ప్రోత్సహించనంత వరకు తన అనిష్టతను వ్యతిరేకించడానికి స్వేచ్ఛ ఉండాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మేధావులు, ఒక వర్గం పత్రికా రచయితలు ఎవరిని సమర్థించే క్రమంలో వాక్ స్వాతంత్రం గురించి వదులుతున్నారు. ఆమె అరుంధతి రాయ్. ఆమె మావోయిస్టులను సమర్థించారు. కాశ్మీర్ భారత్లో ఏనాడు అంతర్భాగం కాదంటూ అక్కడ వేలాది మంది సామాన్య పౌరులను హిందువుల పేరుతో అనాగరికంగా చంపేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మద్దతిచ్చే మాటలు కూడా మాట్లాడారు. ఆ రక్తపాతకానికి, ఘాతకానికి నైతిక మద్దతు ఇచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందన్నది మావోయిస్టుల నమ్మకం, సిద్ధాంతం. గొట్టం నుంచి పొగ వస్తోంది, నేల మీద భద్రతా బలగాలదో అమాయకులదో నెత్తురు పారుతుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ధ్యేయమే కాశ్మీర్ లోయలో హిందూ జనాభాను ఏరిపారేయడం, నక్సల్స్ ని భద్రతా దళాలు చంపడం లేదా భద్రతా దళాలను నక్సల్స్ మట్టుపెట్టడం, కాశ్మీరీ హిందువులను మతం కారణంగా ఊచకోత కోయడం. వీటిలో దేనిని సమర్థించడం గాంధీజీ జీవిత లక్ష్యం లేదా సిద్ధాంతం, ఉద్దేశం కాదని ఆయన మాటలు, చేతలను బట్టి పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. మరి అరుంధతి రాయ్ హింసా మార్గాన్ని గాంధీజీ 1922లో చెప్పిన పరిపూర్ణ హింసా సిద్ధాంతంతో ఆ వ్యాస రచయిత ఎలా తూకం వేశాడు అన్నది అర్థం కావట్లేదు. అలాంటి మేధావుల మీద సాధారణంగా ఉండే పెగ్గు ప్రభావం దిగాక ముందే తొందరపడి రాసి ఉండాలి. లేకుంటే ఆ యంగ్ ఇండియా మాటలు, జలియన్ వాలాబాగ్ నేపథ్యంలో శ్వేత జాతి దురంకార ప్రభుత్వం మీద గాంధీజీ వ్యక్తం చేసిన అభిప్రాయం అన్న సంగతి ఎలా మరచిపోతారు? ఆ నిర్వచనమే స్వతంత్ర భారత ప్రభుత్వానికి కూడా వర్తింపచేయొచ్చునని గాఢమైన మత్తులో ఉంటే తప్ప ఎలా రాయగలరు? అరుంధతి రాయ్ కూడా సదా మత్తులో తూగుతూ ఉంటారు కాబోలు. మావోయిస్టులో గాంధేయులను చూశారామె. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రభుత్వం విరామం లేకుండా ప్రయత్నిస్తుంటే రక్షించి నిజాయితీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు నక్సలెట్లే అని తేల్చి పారేశారు. మరి తమ 2 చేతులు అడ్డుపెట్టి రాజ్యాంగాన్ని రక్షిస్తున్న నక్సలెట్లు ప్రభుత్వంతో చర్చలకు మధ్యవర్తిగా ఉండమంటే అరుంధతి రాయ్ పారిపోయినట్టు.
2001 నాటి పార్లమెంటు మీద దాడి ఘటన విచారణలో చాలా లోపాలు ఉన్నాయట. నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోవడం వీటన్నిటికీ పరాకాష్ఠ లాంటి విషాదమని కూడా ఆమె ప్రకటించారు. భారతీయ జనతా పార్టీని విమర్శించే క్రమంలో శాపనార్థాలకు లగించుకునే క్రమంలో ఇలాంటి నిరంతర మత్తు జీవులు భారతదేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తూ నా సంగతి ప్రతి క్షణం తట్టి గుర్తు చేయక తప్పదు. కాశ్మీర్ ఉగ్రవాదులు కానీ మావోయిస్టులు కానీ తాము శాంతియుత పంతాను నమ్ముతామని, రాజ్యాంగాన్ని రక్షిస్తామని, బుద్ధిగా ఆచరిస్తామని ఏనాడు చెప్పిన వానవాళ్ళు కానీ మాట్లాడిన మాటలు కానీ లేవు. వాళ్ళు తిరుగులేని రక్తపిపాసులు. వాళ్ళలో గాంధీజీ అంతేవాసులను చూడడం మహాపరాధం. బీజేపీ మీద వ్యతిరేకతతో ఇలాంటి అంధత్వాన్ని ఆశ్రయిస్తే ఎలా? మీ బుద్ధి ఎంత కుంచుకుపోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అవునా కాదా? దీని మీద ఏం మాట్లాడతారు? ఇక తాగిన మత్తులో అక్షరాలు బయటకు వస్తున్నాయా, లేకపోతే జీవితమే ఒక మత్తుగా వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ఆఖరికి అరుంధతి రాయ్కి ఈరోజు పెరుగుతున్న మద్దతు చూస్తుంటే అసలు మద్దతు ఇచ్చే వాళ్ళను ఏమనాలి? ఇది జాగృతి వాళ్ళు రాశారు. ఈ ఆర్టికల్ చాలా మంచిగా అనిపించింది, ప్రజల్లోకి తీసుకెళ్లాలనిపించింది. అందుకే ఈ ఆర్టికల్ని వీడియో రూపంలో చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఛానల్ బలం మీరు. ఈ ఛానల్ ఇలా ముందుకెళ్ళడానికి కారణం మీరు. వాస్తవాలను నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రోత్సహిస్తుంది మీరు. అలాగే ముందు ప్రోత్సహించాల్సింది కూడా మీరే. అందుకే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది అందరికీ. సో మన ఛానల్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికి కారణమవుతుంది. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్కి ఒక రెంట్ బేస్ చిన్న ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్తో పాటు త్వరితగతిన వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలంటే కొన్ని టెక్నికల్గా సపోర్ట్లు అవసరం. అవన్నీ నా ఒక్కదాని వల్ల కాదు. మన ఛానల్కి వచ్చే రెవెన్యూ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఆ రెవెన్యూ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే, బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఛానల్కి మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలి అని అడుగులు ముందుకేస్తున్నాను. ఇలా జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకు ఎవరు సహాయం చేయరు. జాతీయవాదాన్ని అభిమానించే వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి మీరే నాకు అతిపెద్ద సపోర్ట్. సో ప్లీజ్ మాకు అందరికీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.